టీ20 మ్యాచ్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాయ్కట్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనే హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడంపై ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహించడం ఆపనంత వరకు ఆ దేశంతో క్రికెట్ సంబంధాలు తెంచుకోవాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. సాధారణంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే దేశభక్తితో ప్రజలు ఉప్పొంగిపోతారు. కానీ ఈసారి ఆ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఆడేందుకు బీసీసీఐ అంగీకరించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గంటల ముందు మ్యాచ్ రద్దు చేయడం కుదరదు కాబట్టి మ్యాచ్ని బహిష్కరించాలన్న ఉద్యమం ఊపందుకుంది. ఎవరూ స్టేడియానికి వెళ్లొద్దని, టీవీలకి అతుక్కుని మ్యాచ్ చూడొద్దని నెటిజన్లు పిలుపునిస్తున్నారు. మ్యాచ్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైనా అత్యవసరంగా వినడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ ఉన్నతాధికారులు కూడా మ్యాచ్కి దూరంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. దుబాయ్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరగనున్న ఏషియా కప్ టీ20 మ్యాచ్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాయ్కట్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనే హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్ గారు, ఏంటి భారత్ పాకిస్తాన్ మ్యాచ్లకి పెద్దగా క్రేజ్ ఏదో ఎక్కువ లేదు, మామూలుగానే ఉంది అని చెప్పిన వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత మేర నిజముంది? సీతారామరాజు గారు, ఇంకా కొన్ని గంటల్లో మనకు దుబాయ్లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ పాకిస్తాన్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది. టీ20 ఆసియా కప్ టీ20 క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది. వాస్తవంగా మీరు చెప్పినట్టుగానే భారత్ పాకిస్తాన్ అంటే అసలు మనంతా నరాలు దిగే ఉత్కంఠ ప్రతి భారతీయులు కూడా. వాస్తవంగా మీకు కప్పులు గెలవపోయినా కానీ పాకిస్తాన్ మీద విజయం సాధించాలి అని ప్రతి భారతీయుడు కోరుకున్న అంతటి ఉత్కంఠ. ఏదైనా స్టేడియంలో మనకి టిక్కెట్లు అమ్ముడు అంటే క్షణాల్లో అమ్ముడుపోవడం అనేది, తర్వాత మొత్తం టీవీలకి అతుక్కుపోవడం, మ్యాచ్ గెలవాలని చెప్పి కోరుకోవడం, అలాంటి సందర్భాల నుంచి ఇవాళ ప్రతిలో భారతీయుడే కాదు, చాలామంది భారతీయులే కాకుండా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, తర్వాత బాధితులు, పహల్గాం టెర్రర్ అటాక్లో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరూ కూడా అసలు ఈ మ్యాచ్ జరగకూడదు అని కోరుకుంటారు. అయితే వాస్తవం ఏంటంటే జూలైలోనే ఈ మ్యాచ్కి డేట్ ఫిక్స్ అయింది. అప్పటి నుంచి కూడా మ్యాచ్ మీద వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కానీ బీసీసీఐ మాత్రం ఈ మ్యాచ్ని ఉపసంహరించుకోలేదు. ఎందుకంటే దుబాయ్లో జరుగుతుంది కాబట్టి అని చెప్పి దానికి మ్యాచ్కి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు ఎలానూ మ్యాచ్ని రద్దు చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం కూడా మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టు కూడా ఏంటంటే అత్యవసరంగా వినడానికి అంటే సుముఖంగా వ్యక్తం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు రద్దు చేయాలి, చివరి నిమిషంలో రద్దు అంటే అంతర్జాతీయంగా పరిణామాలు వేరే రకంగా ఉంటాయి కాబట్టి అని సుప్రీంకోర్టు కూడా మ్యాచ్ రద్దుకి కుదరలేదు. కాబట్టి ఇప్పుడు మ్యాచ్ రద్దు అనేది జరగబోతుంది. కానీ అందుకని నెటిజన్స్ ఏం పిలిపిస్తున్నారంటే అసలు టిక్కెట్లు కొనొద్దు, స్టేడియంకి వెళ్ళొద్దు. ఒకవేళ మీరు స్టేడియంకి వెళ్లకుండా టీవీల దగ్గర ఇంతకుముందు అతుక్కుపోయి టీవీలు ముందు ఆ రకంగా మనం బహిష్కరణ, మన నిరసన అనేది తెలియజేయాలి. మీకు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ వాళ్ళు చెప్పింది ఏంటంటే బీసీసీఐ యాంటీ నేషనల్గా వ్యవహరిస్తోంది. ఈ రకమైన పహల్గాం టెర్రర్ అటాక్లో వాటరు, బ్లడ్ రెండు ఒకే రకంగా కలిసి ప్రవహించవు. మనం తెలుసు మీకు వాటర్, సింధు జలాలు కూడా మనం ఒప్పందం రద్దు చేసుకున్నాము. భారత్ వీసాలు అంటే పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకి సంబంధించిన వీసాలన్నీ కూడా వాళ్ళందరూ రద్దు చేయడం, అదేవిధంగా ఇక్కడ ఉన్న విజిటింగ్ వీసాలు రద్దు చేసి వాడు వెనక్కి పంపడం, ఇలాంటి పరిస్థితుల్లో పహల్గాం టెర్రర్ అటాక్ నుంచి మరవక ముందే పైగా పాకిస్తాన్ ఇప్పుడు మనం దేశం చెప్తుంది ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు తెలిపేంత వరకు కూడా
పాకిస్తాన్ తోటి ఎలాంటి దౌత్యపరమైన సంబంధాలు ఉండవని మన కేంద్ర ప్రభుత్వం మన దేశం చెబుతూ వస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ నుంచి ఆడటం అనేది చాలా సహేతుకం కాదని చెప్పని పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి, మనకి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే మీకు తెలుసు మన వీడియోలో అప్పుడు ఏప్రిల్ 22న 26 మందిని అంటే టెర్రరిస్టులు పొట్టన పెట్టుకోవడం, ఆ తర్వాత మన ఆపరేషన్ సింధూర్ పేరుతోటి మనకు టెర్రరిస్టులు స్థావరాల మీద దాడి చేయటం, ఇవన్నీ మర్చిపోకుండా ఇలాంటి సందర్భంలో ఈ మ్యాచ్ ఆడటం అనేది సరైంది కాదు అని చెప్పని దేశవ్యాప్తంగా మీరు చెప్పిన ఒక హ్యాష్ట్యాగ్ అయితే నడుస్తూ ఉంది. మరి ఇక బీసీసీఐ కూడా ముందైతే అప్పుడు నిర్ణయం తీసుకుంది, కానీ ఇప్పుడు మ్యాచ్ చూడడానికి పెద్దలైతే ఎవరు కూడా అంటే కీలక స్థానం ఎవరు కూడా ఇంకా దుబాయ్ వెళ్ళలేదని చెప్తున్నారు. అయితే ఇక్కడ క్రికెట్ కోచ్ మాత్రం చెప్తున్నాడు, ఎందుకంటే ఆల్రెడీ మ్యాచ్ అనేది మాకు ఫిక్స్ అయింది, మేము అందరం క్రీడాకారులందరూ కూడా ఇక్కడికి దుబాయ్ వచ్చారు కాబట్టి మ్యాచ్లో గెలిపే అనేది క్రీడాకారులు కూడా గెలిపే ప్రాధాన్యం కాబట్టి ఇప్పుడు మేమంతా కూడా క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాచ్ మీదనే దృష్టి పెట్టారో, మ్యాచ్ విజయం మీదనే దృష్టి పెట్టి దాని మీద ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పారు. ఇంకా కొన్ని గంటలు అంటే రేపు మొత్తం కూడా ఇదే మ్యాచ్ మరి జరుగుతూ ఉంది. గతంలో లాగా మరి క్రికెట్ అంటే అదే ఉద్రేకత అదే ఇది ఉండటం మటుకు మళ్ళీ టీవీలోకి అతుక్కుపోయే అవకాశం వద్దు అనేదే మెజారిటీ చెప్తూ వస్తున్నారు. దీని మీద మరి ఇప్పుడు ఉపసంహరించే పరిస్థితే కనిపించట్లేదు. రేపు ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2023లో జరిగిన మ్యాచ్లో మన భారత్ గెలిచింది. ఈ తర్వాత మరి ఇప్పుడు రేపు జరిగే మ్యాచ్లో పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినట్టు ఏ దేశం గెలుస్తుంది, భారత్కి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఎవరు గెలుస్తారు అనే దాని మీద మనం రేపు ఇక చూడాల్సి ఉంటుంది. సీతారామస్ గారు. సురేష్ గారు, అంటే ఇప్పటివరకు కూడా టికెట్స్ సగానికి కూడా అమ్ముడవ్వలేదు అని కూడా వార్తలు వస్తున్నాయి. అవును సీతారామస్ గారు, అసలు కొనొద్దు అని బాయ్కాట్ అండి. మన దేశం వాళ్ళే అసలు ఎక్కడికి దుబాయ్ వెళ్ళి ఆసక్తిగా క్రికెట్ స్టేడియానికి అంటే టీవీల ముందు అతుక్కుపోవడం కాకుండా ప్రత్యక్షంగా చూడటానికి అక్కడికి కొన్ని వేల మంది మన దేశం నుంచి అక్కడికి వెళ్తారు. కానీ అలాంటిది ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ పరిణామాల నేపథ్యంలో పహల్గామ్ టెర్రర్, ఎందుకంటే పహల్గామ్ ఉగ్రవాదం ఎలాంటి చర్య, వాళ్ళు ఏ మతం వాళ్ళు అడిగి వాళ్ళని యువతని వాళ్ళందరినీ కూడా కాల్చి చంపడం, దాని మీద పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే విధంగా మాట్లాడడం, దాని మీద